సార్ నరేంద్ర గారు నమస్తే. హర్షణీయానికి స్వాగతం. నమస్తే. ఓకే. గత కొన్నేళ్లుగా రాజారాం గారి కథల పుస్తకాలు కావాలి అంటే దొరకట్లేదు. ఈ మధ్య ఎంఎస్‌కో వాళ్ళు ఒక వారం క్రితం అనుకుంటా సమగ్ర కథా సంకలనం అని జెప్పి ఒక 5 భాగాలుగా దాదాపు 300 కథలతో ముందుకొచ్చారు. సో, ఇన్నేళ్లకది సమగ్రంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇవన్నీ సేకరించి ఒక చోటికి తీసుకొచ్చి ఎడిట్ చేసి తీసుకురావడం? అసలు మా నాన్నగారి పుస్తకాల ప్రచురణ అనేదే చాలా పెద్ద విషయం అసల. చాలామంది చాలా సంవత్సరాలుగా ఇది జరుగుతా ఉంది. హ్మ్. మొదట్లో ఆయన 25 ఏళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడో ఆహ్, ఆహ్, 'కీర్తి ప్రియ' ప్రచురణలు అనేవాళ్ళెవరో విశాఖపట్నం నుంచి వేశారప్పుడు. 'వర్షించిన మేఘం', 'ప్రాణదాత' అట్లా పుస్తకాలొచ్చాయి. ఆ తర్వాత చాలా రోజుల వరకు పుస్తకాలు లేవు. పాకాల్లోనే విశ్వప్రభ ప్రచురణలని జెప్పి ఓలేటి కృష్ణ గారని ఒక స్నేహితుడు, ప్రచురణకర్త నాన్న పుస్తకాలు వరుసగా ఒక 5, 6 పుస్తకాలు తీసుకొచ్చాడప్పుడాయన. చాలా అందంగా తీసుకొచ్చాడు. 'క్రాంతి ప్రెస్‌లో' బాపు ముఖ చిత్రాలతో బహుశా అంత అందమైన పుస్తకాలు ఇప్పుడు గూడా రాలేదనుకుంటాను. చాలా అందంగా తీసుకొచ్చాడాయన. ఎందుకంటే ఆయన కూడా నాన్నకి అభిమాన పాఠకుడుగా ప్రారంభించి ప్రచురణకర్త అయినవాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు పుస్తకాలు లేవు. తర్వాత ఎప్పుడో 'పాందశాల' అనే పుస్తకాన్ని నాన్నే వేసుకున్నారు. తర్వాత 'జీవితానికి నిర్వచనం' అని 'కోనలమ్మ కోన' అని 2 వాల్యూమ్‌లొచ్చాయి. తర్వాత విశాలాంధ్ర వాళ్ళు వరుసగా 6 సంపుటాలు దాదాపు 225 కథలనుకుంటాను. వాళ్ళు వరుసగా తీసుకొచ్చారు. అవన్నీ అయిపోయాయి. దాదాపు 5, 6 ఏళ్లుగా ఏ పుస్తకాల షాప్‌లోనూ నాన్న పుస్తకాలు లేవు. చాలామంది నాకు గూడా ఫోను చేసి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూ ఉన్నారు. కానీ తరువాత పునర్ముద్రణ లేకుండా ఉన్న సందర్భంలో యునెస్కో వాళ్ళు ఈ పనికి పూనుకున్నారు. పూనుకున్న తర్వాత ఇది చాలా పెద్ద పని. దాదాపు 2, 3 సంవత్సరాలు పట్టింది. మధ్యలో కరోనా కూడా వచ్చింది. మొదట్లో తిరుమల రామచంద్ర గారి అమ్మాయి నీరజ గారనుకుంటాను. ఆమె ఆ ప్రూఫ్‌లు గూడా చూడడం మొదలెట్టారు. తరువాత యునెస్కో సంచాలకులైన దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పాపం ఆయన చాలా అక్కరగా, ప్రేమతో ఈ పని పూనుకున్నారు. కానీ ఇది సమగ్రమైనటువంటి సంపుటం అనేసరికి వీటిని మళ్ళీ డీటీపీ చేయటం, మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేయటం చాలా పెద్ద పనయింది. చివరికి 15 రోజుల క్రితం ఆ పుస్తకాలు వెలువరకు బయటకొచ్చాయి. విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం నాడే అది 5 సంపుటాలు ఇట్లా ఎంఎస్‌కో విజయ్ కుమార్ గారు తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరణ చేయించారు. నాకు తెలిసి తెలుగులో ఇంత పెద్ద కథల సంపుటం రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను. 3290 పేజీల పుస్తకం అన్నమాట. 5 సంపుటాలుగా వచ్చింది. ఇది చాలా పెద్ద పని. చాలా రోజులు పట్టింది ఇది. చివరికి పుస్తకం చాలా అందంగా తీసుకొచ్చినందుకు ఎంఎస్‌కో వాళ్ళకి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో సంతోషకరమైన విషయం ఏందంటే 1993 అనుకుంటా రాజారాం గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ రావడం. మళ్ళీ ఇదే టైంలో మీకు ఈ 2023 అంటే 30 ఏళ్ల తర్వాత అదే ఇంట్లో మీకు మళ్ళీ మీరవ్వడం గూడా చాలా సంతోషంగుంది. ఇది బహుశా మన ఒకే ఇంట్లో 2 రావడం అనేది చాలా విశేషం అనుకుంటాను నేను. సాహిత్యం అన్నది ఒక జీవిత కాలపు సాధన అనే విషయం నాకు మా ఇంట్లో పుట్టడం వల్లే తెలిసింది. ఇదొక పెద్ద ప్రయాణం. కానీ ఇలా జరగటానికి కారణం కూడా నాన్నేననుకుంటాను నేను. ఆయన జీవిత విధానం అది. హ్మ్. ఆయన మామూలు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్‌గానే జీవితమంతా గడిపారాయన. నాతో పోల్చుకుంటే ఆయనకి చాలా వెసులుబాటు ఉన్నటువంటి జీవితం. ఆహ్, ఆయన 'రామారావు చతుర్లోకాలు' అని ఒక కథ రాశారు. దాదాపు ఆత్మకథాత్మకమైన కథ అది. ఆయనకున్న లోకాలన్నీ ఆత్మకథాత్మకమైన కథ అది. దానిలో మా పేరుంటుంది. మా అత్త కూతురి పేరు గూడా వస్తుంది. అప్పుడే ఆమె గూడా అమ్మాయి గూడా పుట్టిందనమాట. ఆయన, ఆయన జీవితం అట్లాగే గడిచింది. సాహిత్యం, జీవితము 2 ఒకదానికి ఒకటి వెంబడి ఒకటి వచ్చింది. ఆయనకి జీవితం అంటే చాలా ఇష్టం. ఆయన జీవితానికి ఒక ఉపనదిలాగా సాహిత్యం సాగుతూ వచ్చిందన్నమాట. ఈ కథల సంపుటాల్ని ఇట్లా ప్రచురించున్నప్పుడు ఒకసారి
మొదటి నుంచి నేను మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం వచ్చింది. చదివినప్పుడు ఆయన జీవితానికి సమాంతరంగా సాగిన ఆ సాహిత్య స్రవంతిని గమనించినప్పుడు, ఆయన జీవితంలో ఏమేం జరిగింది, ఎప్పుడెప్పుడు ఆయన ఎలా స్పందించారు, ఆయనకున్న అనుభవాలేమిటి, ఇవన్నీ చూడగలిగేటువంటి అవకాశం కూడా దొరికింది నాకు. అంటే ఆయనకున్నంత వెసులుబాటైన జీవితం లేదన్నాను కదా ముందుగా. కానీ నాకున్నటువంటి అడ్వాంటేజెస్ నాకున్నాయి. ఎంఏ చదువుకున్నాను. ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్నాను. ఇంగ్లీష్ సాహిత్యాన్ని బోధించినాను. రీసెర్చ్ చేయించాను. నాకు ఇంగ్లీష్ సాహిత్యం ద్వారా ప్రపంచ సాహిత్యాన్నంతా చూడగలిగేటువంటి అవకాశం వచ్చింది. ఆయన కంటే విస్తృతమైనటువంటి అధ్యయనం అయితే నాకుంది. ఆయనకున్న జీవితానుభవం వేరు. ఇట్లా ఎవరి జీవితం వాళ్ళదయిందన్నమాట. అయితే ఆహ్, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక ప్రతిధ్వనిలాగా కాకుండా నాకంటూ ఒక సొంత గొంతుకు ఏర్పడడానికి కలిగిన ఒక అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని కల్పించడానికి కూడా ఆయన ఇంట్లో తయారు చేసినటువంటి ప్రజాస్వామికమైనటువంటి వాతావరణమే కారణమని నేను ప్రగాఢంగా నమ్ముతాను. మీరు ముందు మాటలో, ఈ పుస్తకానికి ముందు మాటలో ఆయనకి నిరుపహతి స్థలం అవసరం లేదు రాయడానికి అన్నారు. చాలా మంది రచయితలు రాసుకోవడానికి మూడ్ రావాలని, తర్వాత ఏదో కొన్ని సౌకర్యాలు కావాలని అంటూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడూ అలా అడిగింది లేదు. అయితే ఆయనకున్న జీవితం వేరన్నమాట. దాదాపు ఆయనకి 35, 40 సంవత్సరాల వయసొచ్చేంత వరకి ఆయన పల్లెటూరులో చాలా చిన్న పల్లెటూరులో ఉన్నారు. ఆయనకి ప్రకృతిలో ఒక భాగంగా ఉండడం ఇష్టం. రాసుకోవడం అంటే ప్రకృతిలోకెళ్ళడం అన్నమాట. ఆయన అప్పుడు మాకు ఉన్న పొలాలు కూడా చాలా తక్కువ. అయితే ఏటిలోకెళ్ళడం, మొగలి పొదల చాటులో కూర్చొని రాసుకోవటం, లేకపోతే చేను దగ్గరికెళ్ళి ఒక గుండు వెనకాల కూర్చొని రాసుకోవటం. ఇట్లా ప్రకృతిలోనే ఉంటూ రాసుకున్నాడాయన. ఇంట్లో కూర్చొని రాసుకోవడం అనేది అప్పటికి తెలీదాయనకి. ఆ! చాలా రాత్రయిపోతే ఆయన రాసుకుంటూ ఆలస్యం అయిపోతే ఇంటికి రాకపోతే మా నాన్నమ్మలు, మా అమ్మ చాలా కంగారు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఆ పల్లెటూరులో ఒక చిన్న లాంతరెత్తుకొని మా అమ్మ, మా నాన్నని వెతుక్కుంటూ ఏటిగట్టు మీదంతా వెళ్లి తిరిగి ఆయన్ని తీసుకొచ్చిన సందర్భాలు ఎలాగో ఉన్నాయి. ఇట్లా ఆయన జీవితం ప్రకృతిలో చాలా హాయిగా గడిచింది. ప్రకృతితో ఆయనకున్న ఈ అనుబంధం చివరి వరకు గడిచిందన్నమాట. తర్వాత ఒక చిన్న బస్తీకొచ్చిన తర్వాత బడికెళ్ళొచ్చేసిన తర్వాత ఆయన మొహం కడుక్కొని ఆహ్, పుస్తకం తీసుకోవడమే ఆయనకలవాటు. మరొక ప్రపంచం ఏమి ఉండేది కాదు. ఆహ్, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఊళ్ళోకెళ్ళడము, ప్రజలతో గడపడము, జీవితంతో మమేకం కావటము, ప్రయాణాల్లో చాలా మందిని కలుసుకోవటము ఇవన్నీ ఆయనకి చాలా ఇష్టమే. కానీ ఇంట్లో మాత్రం రాసుకోవటం, చదువుకోవడంతోనే గడిచేదాయన పని. కాబట్టి ఇంటికొచ్చిన తర్వాత ఆయనకు రాసుకోవడం అంటే, ఒక చిన్న పేపర్ దొరకటమే. ఒక అరటావు పేపర్‌ని 4 భాగాలుగా మడుచుకొని ఆయన కావాలంటే తొడపైన పెట్టుకొని రాసుకోగలరు. దానికి ఏం అవసరం లేదు. అవసరమైతే మా ఇంటి బయట ఒక పెద్ద దిన్నె ఉండేది. అది వీధిలో. వీధంతా ఒక పెద్ద ఇల్లు లాంటిది మా ఊరు. అంత బయట కూర్చుంటే అందరూ వచ్చి పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళంతా జరుగుతా ఉంటారు. ఆయన అక్కడ హాయిగా దిన్నె పైన కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూనే రాసుకుంటూ గడిపేసేవాళ్ళు. ఇదిగో ఉయ్యాల మంచము, నిరుపగతి స్థలము ఆయన ఆత్మకథలు అదెవరో కప్పురపు విడము ఇవన్నీ ఉంటే నేను రాస్తానంటాడు కదా! అలసాని పెద్దనా. ఆ నిరుపగతి స్థలం గురించి చెప్పాను నేనిక్కడ. అట్లాంటివేమి ఆయనకు అవసరం లేదు. ఆయన మామూలుగా కూర్చొని హాయిగా కూర్చొని రాసుకునేవాళ్ళు అంతే. ఆయన రాసుకునే కాలంలో ఆయన విరివిగా పత్రికలు గూడా అడిగేవి. పత్రికల నుంచి ఆయనకు ఉత్తరాలొచ్చేవి. వచ్చిన ఉత్తరాలన్నిటిని ఆయన ఒక ప్యాడ్‌లో వరుసగా పెట్టేవాళ్ళు. ఏ కథ రాస్తే వరుసగా ఎవరడిగితే వాళ్ళకి పంపడమే. ఆ! ఈ కథ పెద్ద పత్రిక, ఇది చిన్న పత్రిక, ఇది పెద్ద కథ, చిన్న కథ అనే తారతమ్యాలేమి ఉండేవి కావు. ఆయనట్లా ఆయనకు రాసుకోవడానికి కావాల్సిన అవసరం వచ్చింది. రాయించిన సంపాదకులున్నారు. రాసిన తర్వాత చదివి వెంటనే స్పందించి ఆయన కలిసినటువంటి పాఠకులున్నారు. ఆహ్, అదొక నిజంగా స్వర్ణయుగం. ఆ కాలంలో ఆయనకు రాయడానికి కావాల్సిన ప్రోత్సాహాలు దొరికాయి. ఆయన రాసుకుంటూ కూడా ఉండారు. మా టీచర్ ఒకాయన ఉన్నారు సార్. ఆయనతో ఇట్లా నరేంద్ర గారితో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడబోతున్నాము. రాజారాం గారిని డిఫైన్ చేస్తే క్వాలిటీ ఏంటి యాస్ ఎ రైటర్ అని అడిగాను నేను.
ఆయన తమాషాగా ఒకటి చెప్పారు. చాలా మంది రచయితలకి, పెద్ద రచయితలకు కూడా ముద్రలు ఉంటాయి. ఫలానా ప్రాంతం నుంచి వచ్చాడనో, ఫలానా వాదం వినిపిస్తున్నాడనో, రకరకాలుగా. అటువంటి ఏ ముద్ర లేకుండా చాలా అంటే సీరియస్ ఫిక్షన్ రాస్తూ కూడా చాలా పాపులర్ అయిన రైటర్ రాజారాం గారు. అన్ని వర్గాలకి ఇదిగా ఉండేటట్టు అని. అది ఎట్లా పాసిబుల్ అయింది అసలు? అది ఆ కాలంలో ఉంది. అది మనకి ప్రాంతీయ రచయితను, ఒక రచయితను ఒక ప్రాంతంతో ముడిపెట్టడం అనేది దాదాపు 80ల తర్వాతే ప్రారంభమైందనుకుంటా నేను. బహుశా మొదట్లో తెలంగాణ నుంచి ఉద్యమ సాహిత్యం వచ్చినప్పుడు తెలంగాణ రచయితలు తెలంగాణ భాషలో రాస్తున్నప్పుడు తెలుగు సాహిత్య ప్రపంచమంతా ఉలిక్కిపడింది అంతే. తర్వాత రాయలసీమ రచయితలు కూడా ఆ స్పృహ వచ్చిన తర్వాత రాయలసీమ మాండలికంలో రాయడం మొదలెట్టిన తర్వాత కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ చిత్రం ఏమిటంటే తెలుగు కథ పుట్టడమే ఒక రకమైనటువంటి మాండలిక భాషతోనే పుట్టింది. అది మనం గమనించడం లేదు. ఇప్పుడు గురజాడ అచ్చమైన కళింగాంధ్ర భాష రాశాడు ఆయన. గురజాడ తరువాత రాఘవి శాస్త్రి గారు అంతా రాసిందంతా విశాఖ మాండలికమే రాశారు. ఆ! బొ చాలా అయితే విచిత్రం ఏంటంటే కళింగాంధ్ర భాషని ఆ తర్వాత వచ్చినటువంటి ఒక రకమైన ప్రామాణిక భాష ఒకటి వచ్చింది పత్రికల్లో. 80ల వరకి ఒక ప్రామాణికమైన భాష ఉండేది. ఆంధ్రప్రభ, పత్రిక వీటన్నిటిలోనూ అన్ని భాషలకు కలిపిన ఒక ప్రామాణికమైన భాష. అది ఓ నిజంగా సినిమాల్లో గూడా ఉండేది ఆ రోజుల్లో. హ్మ్. కానీ, కానీ చిత్రం ఏమిటంటే దాన్ని 2 జిల్లాల భాషగా చాలా మంది గుర్తించి, అంటే కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల భాష అని అనుకోని, మిగిలిన భాషలకి అది దూరమని అనుకున్నారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే అది కృష్ణా, గుంటూరు జిల్లాల భాష కూడా కాదు. ఒక రకమైన ప్రామాణిక భాష ఉండేదన్నమాట. కథ నెరేటర్ అంటే కథ చెప్పేవాడు ఆ ప్రామాణిక భాషలో చెప్పేవాడు. పాత్రలైతే ఏ ప్రాంతానికి సంబంధించిన భాష ఆ భాష మాట్లాడడం మొదలెట్టారు అప్పుడే. ఆ! తర్వాత మాండలికం పూర్తిగా కథకు కూడా మాండలికంలో రాయడం అనేది ఆ తర్వాత ప్రారంభమైంది. ఇట్లా ఈ మాండలిక భాష వాడడము, ఒక రచయితని ఒక ప్రాంతంతో గుర్తించడము అనేది 80ల తరువాతే వచ్చిందనుకుంటా నేను. అయితే మా నాన్నగారు రాసిందేమో ఆయన ప్రారంభించింది 60లో ప్రారంభించారు. 80లకే ఆయన రచనలన్నీ వచ్చాయి. కాబట్టి ఆయన జీవితంలో మొదటి భాగం ఒకటి, రెండవ భాగం కూడా ఒకటి ఉంది. మొదటి ఫేజ్‌లో రాసిన కథల్లో ఈ ప్రామాణికమైన భాషనే ఆయన వాడారు. అప్పుడు రాసిన రచయితలందరూ దాదాపు అవే వాడారు. కుటుంబరావు గారి దగ్గర నుంచి, చలం దగ్గర నుంచి, అప్పుడు రాసిన కాళీపట్నం గారి దగ్గర నుంచి అసలైతే చివరికి రావి శాస్త్రి గారు తొలినాటి కథల్లో కూడా నెరేటివ్ ఒకటిగా ఉంటుంది. ఆ తర్వాత హ్మ్, పాత్రలు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. అది ఒక పద్ధతిని అంతవరకు రచయితలందరూ అనుసరించారంతే. కానీ మా నాన్నగారి దగ్గరకొచ్చేసరికి ఆయన రాయలసీమ వాడు కదా! అనే ప్రత్యేకమైనటువంటి రాయలసీమ వాతావరణం ఎక్కడైనా ఉందని గమనిస్తే ఆయన ఆ విషయంలో సభాగారిలాగా తన పని తాను చేసి వెళ్ళారు. ఎట్లాగంటే నెరేటివ్ ఏమో ఒక ప్రామాణిక భాషలో ఉండేది. కానీ ఆ నెరేటివ్‌లోకి, ఆ కథనంలోకి చాలా ప్రాంతీయమైన మాటలు, నుడికారాలు, సామెతలు, ఈ ప్రాంతందే అయినటువంటి జీవితము. ఇవన్నీ వాడడం వల్ల వాటికొక ప్రాంతీయత ముద్ర అప్పటినుంచి ఉంది. మొదటి నుంచి కూడా. కానీ దాన్ని గుర్తించడం అయితే ఆ తర్వాత జరిగిందన్నమాట. కాబట్టి అసలు ప్రపంచ సాహిత్యంలో గొప్ప సాహిత్యం అంతా ప్రాంతీయ సాహిత్యమే. ప్రాంతాన్ని వదిలిపెట్టి తనదైన ప్రాంతాన్ని వదిలిపెట్టి రాసి దాన్ని పాఠకుడికి సక్రమంగా కమ్యూనికేట్ చేయగలగడం అనేది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మా నాన్నగారికి కూడా దీనికి భిన్నమేం కాదు. లేదంటే ఈ తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ఈ పరిణామ క్రమాన్నంతా మీరు ఇప్పుడు ఈ సంపుటం వచ్చింది గదా! మొదటి నుంచి ఒక కథల్ని చదువుతూ ఈనాటి కథల వరకు వస్తే తెలుగు సాహిత్యంలో, తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేకించి జరిగినటువంటి అనేక మార్పులు కూడా మనకు స్పష్టంగా కనబడతాయి. ఇంకోటి ఇప్పుడు కథ రాసే పద్ధతి చూస్తే చాలా సరళంగా ఉన్నట్టు పైకి కనబడుతుంది. ఎక్కువ కథలు ఫస్ట్ పర్సన్ నేరేషన్‌లోనే ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. అంటే కథ చదివితే చాలా కథల్లో క్యారెక్టర్‌లు గుర్తుండిపోతారు.
ఇప్పుడు 'స్పాట్ లైట్' అనే కథ ఉంది. అది చాలా సామాన్యమైన కథలా కనబడుతుంది యాక్చువల్‌గా. అది ఆ నాగమణి అనే క్యారెక్టర్‌ని మర్చిపోవటం చాలా కష్టం అది. అంత బలంగా ఉంటుంది. సో, దీనికి వెనకాల ఏదైతే ఉందో హ్మ్. అంటే ఈ కథ రాసే పద్ధతి గాని, దాంట్లో క్రాఫ్ట్ ఏదైతే ఉందో, అంటే ఒక క్యారెక్టర్ స్కెచ్ నుంచి కథ చేస్తారాయన. ఒక పెద్ద కథ చేస్తారు గుర్తుండిపోయేట్టు. ఆయన తన గురించి చెప్పుకుంటూ కథలు అల్లుకునేవాడిని అన్నారాయన. కథ చెప్పడం కంటే అల్లుకోవడం అన్నమాట. అల్లుకోవడము అసలు క్రాఫ్ట్ విషయం గురించి మాట్లాడినప్పుడు కథ చెప్పటం వేరు, అల్లుకోవటం వేరు. అల్లుకోవటంలో ఒక నెరేటివ్ ఉంటది. ఒక 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 వర్క్‌మ్యాన్‌షిప్ ఉంటది తప్పనిసరిగా. ఆ! ఆ జీవితంలో దొరికినటువంటి వస్తువుని కథగా మలచటం వెనకాల ఆయన చాలా పని చేస్తారనే విషయం జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది మనకి. ఇంకోటి కూడా ఆయనేమంటారంటే, నేను చూసిన దాన్నే రాస్తాను. రియాలిటీ ఎక్కువుండాలి. రియల్ క్యారెక్టర్స్ నుంచే రాస్తానని గూడా అంటారు ఒక మాట ఆయన. దానికి నేనైతే ప్రత్యక్ష సాక్షిని గూడా గదా! ఆ! అంటే ద 70 ఆయన నాకు కనీసం 75, 80ల నుంచి నేను హ్మ్. కొంచెం అప్పటికి అంతకు మునుపైతే అధ్యయనం అనేది చేస్తున్నాను గానీ 80 నుంచి కొంచెం సాహిత్యాన్ని సీరియస్‌గా పట్టించుకోవడం, ఆయన సాహిత్యాన్ని గూడా గమనించడం జరుగుతూ ఉంది గదా! కాబట్టి ఆయన రాసినప్పుడు దేని గురించి కథ రాసారనే విషయం కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు అనేవాళ్ళు, "జాగ్రత్తగా గమనిస్తే జీవితంలో కథ రెడీమేడ్‌గా దొరుకుతుంది." గమనించడం ఒకటి, 2 రెడీమేడ్‌గా ఉండడం అనే 2 మాటలు మనం గమనించాల్సింది. మొదటిదేమిటంటే జాగ్రత్తగా గమనించడం అని. జాగ్రత్తగా గమనించడం అనేది మన మాట తమాషాగా ఉంటుంది. ఎందుకంటే ఏ రచయిత తనదైన చూపుతోనే చూస్తాడు. ఆయనకి ఒక ప్రత్యేకమైన చూపు ఒకటుందనే విషయం మాత్రం మాకు బాగా తెలుసు. ఎట్లాగంటే ఆయనకెప్పుడు మనిషిలో ఉండే మంచితనం వైపుకే ఆయన దృష్టి వెళ్తుంది. ఇప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ మీదనే ఆయన దృష్టి అంతా. కాబట్టి ఆయనకి అదే చూడాలని అనుకోవడం కాదు. అది ఆయన జీవిత విధానం. అదే ఆయనకి కనబడుతుంది. కాబట్టి ఆయన చూపు ప్రత్యేకమైంది. మనుషుల్లో ఉన్నటువంటి ఆహ్, చెడుని లేకపోతే దుర్మార్గాల్ని గూడా గమనిస్తారు గానీ, ఆయనకి ఆ దుర్మార్గాల్ని విమర్శించడం కంటే, ఆ వ్యక్తుల్లో ఉండేటువంటి మంచితనాన్ని కొంచెము ప్రేమించి వాడి భుజం ధరిస్తే ఆయనకు ఆనందంగా ఉంటుంది. అది ఆయన స్వభావం అది. ఆయన చూపది. తర్వాత రెడీమేడ్‌గా దొరకడం అనేది ఉంది కదా! రెడీమేడ్‌గా దొరికాయని గూడా నాకు తెలుసు కొన్ని కథలు. కానీ అది ఆ కథని రెడీమేడ్‌గా తీసుకోవడంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు జీవితం అక్కడ ఉంటుంది. జీవితంలో నుంచి రచయిత తీసుకుంటాడు కొంత భాగాన్ని. ఇప్పుడు పెద్ద తానులో నుంచి తనకు కావాల్సిన భాగాన్ని కట్ చేసి తీసుకుంటాడు. ఒక వస్తువుని తయారు చేసినట్టుగా. కానీ ఇక్కడ రెడీమేడ్‌గా దొరుకుతోంది. కానీ రెడీమేడ్‌గా ఉందనే విషయాన్ని తెలుసుకొని ఎక్కడెక్కడ కట్ చేసి దాన్ని ఎట్లా తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు. తన కథకు కావాల్సింది తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల చాలా కథలకి ఇప్పుడు 'పొద్దుచాలని మనిషి' అనే కథ ఉంది. 'పొద్దుచాలని మనిషి' కథలో కల్పన అస్సలు లేదు. ఆ! అలాంటి కథలు ఆయన కథల్లో చాలా కథల్లో ఉన్నాయి. అందువల్లే చాలా కథలు రాసిన తర్వాత, ఆ కథ ఎవరి గురించి రాసారో ఆ పాత్ర వచ్చేది మా ఇంటికి వెతుక్కుంటూ. నిన్ననే ఒక పెళ్లి జరిగింది మా ఊర్లో వాళ్ళ పెళ్లి. 'అప్పల నరసయ్య' అని ఒక కథ రాసారాయన. ఆ! పాపం తనకున్నదంతా ఇతరులకిచ్చేసేవాడు. మంచిగానే వ్యాపారం చేసేవాడు. ఆ వ్యక్తి తెలుసు. ఇంత జరిగి ఆ వ్యక్తి పాపం మా ఊరు నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆ కథ చదివిన తర్వాత ఇంటికొచ్చి, "నిజమే రాసారు సార్ మీరు. నా జీవితం అట్లాగే గడిచింది" అని చెప్పి వెళ్ళిపోయాడు పాపం. కాబట్టి చాలా కథలు ఆయనకి జీవితంలో నుంచి దొరికేసాయి. చాలా కథలు. ఆ! లేదంటే కొన్ని కథలకి కల్పనలో ఉన్నటువంటి కథలు గూడా ఉన్నాయి. ఆ కథలకి కల్పన ఒక విషయాన్ని ప్రతిపాదించటానికి గాని, ఒక విషయాన్ని పాఠకుడికి అందించడానికి గాని, ఆయన చాలా కథను అల్లుకుంటారు. ఆ అల్లుకోవడం అనేది గూడా కొన్ని కథల్లో నాకు బాగా కనబడుతుంది.
అల్లుకునేటప్పుడు చిలవలు పలవలుగా చాలా విషయాలు చెబుతారాయన. కథ రాసిన మొదటి రోజుల్లో అయితే ఆయన కథకు అవసరం లేని విషయాలు కూడా చాలా రాస్తారని ఆయన ఒక విమర్శ కూడా ఉండేది ఆ రోజుల్లో. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ చెప్పదలుచుకున్న విషయానికి ఈ విషయాలన్నీ ఆలంబనగా ఉంటాయనే విషయం అర్థమవుతుంది. అది ఆయనదే అయినటువంటి ఒక ఒక కథ చెప్పే తీరు. ఈ కథ చెప్పే తీరు ఆయనకి మాదైనటువంటి మా ప్రాంతపు జానపద కథల్లో నుంచి వచ్చిందనమాట ఆయనకి ఆ పద్ధతి. కథని చిన్న విషయమే ఉంటుంది. కానీ దాన్ని అట్లా అల్లుకుంటూ, అల్లుకుంటూ చెప్పడం ఉంది గదా! అది ఆయనకి అచ్చమైన ఈ ప్రాంతపు ఈ జానపదుల ఈ ఈ పద్ధతి ఆయనకి పట్టుబడిందనమాట. మీరు పాజిటివిటీ అన్నారు గదా! రాసేదాంట్లో. అప్పుడు ఆయన ఫ్యాక్షన్ స్టోరీ ఒకటి రాశారు. ఫ్యాక్షన్ కథ 'కొండారెడ్డి కూతురు'. దాంట్లో గూడా అది చాలా పాజిటివ్‌గా ఆయన ఎండ్ జేస్తారు. అది చేసి రాసిన పద్ధతి అది చాలా హత్తుకునేటట్టుగా ఉంటుంది ప్రతి దాంట్లో. ఫ్యాక్షన్ కథలు కూడా అంత సౌమనస్యంగా ఉండడము. కథ ఎప్పుడూ ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటారు గదా! అట్లా కథ ప్రసన్నంగా చెప్పడము. ఇవన్నీ మా తొండనాడు యొక్క స్వభావం. తొండనాడు మీద మహాభారతం యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత తొండనాడు మిగిలిన రాయలసీమకు భిన్నమైంది. రాయలసీమ అంటేనే ఇప్పుడు అందరూ ఫ్యాక్షన్‌లు, గొడవలు, బాంబులు అంటారు. కానీ తొండనాడు ప్రాంతంలో ఎప్పుడూ ఫ్యాక్షన్‌లు అంత బలంగా లేవు. ఇక్కడ చెరువుల కింద వ్యవసాయం జరుగుతుంది. రైతులు సుఖంగా జీవిస్తారు వీలైనంత వరకి. పెద్దగా కరువు కాటకాలు లేనటువంటి ప్రాంతం. ఒక రకమైనటువంటి ప్రశాంతత ఉన్నటువంటి ప్రాంతం. పెద్దగా ఫ్యూడల్ ప్రపంచాలు లేవు. ఉన్నటువంటి ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైనా ఉంటే గూడా వాళ్ళు రాతిలో తేమలో లాంటి ఫ్యూడల్ లార్డ్స్ గానే ఉంటారు. హ్మ్. మనకి ఫ్యాక్షన్‌లో బాంబులేసుకునేటంతటి సంప్రదాయం ఈ తొండనాడులో లేదు. అది అటువైపు క కర్నూలు, కడప జిల్లాల్లోకి మా చిత్తూరు జిల్లాలో తొండనాడుకు ఉన్నటువంటి చాలా పెద్ద ఆహ్, తేడా అన్నమాట. ఆయన అచ్చమైన తొండనాడు మనిషి. తొండనాడులో ఇట్లాగే జరుగుతది. ఇప్పుడు మీరు తొండనాడు రచయితలందరూ ఇట్లాగే రాస్తారు. సభా గారు ఇట్లాగే రాశారు. కేశవరెడ్డి గారు గూడా ఇట్లాగే రాస్తారు. ఎందుకంటే వాళ్ళది ఆ స్వభావం అది. అందువల్ల ఆహ్, మీకు ఫ్యాక్షన్ కథ అంటే అది కూడా తొండనాడులో జరిగే ఫ్యాక్షన్ కథ. ఇక్కడ ఫ్యూడల్ లార్డ్స్ అట్లాగే ఉంటారు. వాళ్ళు కొంత డబ్బులుంటారు. కానీ వాళ్ళు జీవితంతో పాటు మమేకమైనటువంటి వాళ్ళు పరమ దుర్మార్గులేం కాదు వాళ్ళు. ఆ! పైగా ఈ ప్రాంతపు ఫ్యూడల్ లార్డ్స్ కూడా వ్యవసాయం కోసం, కూలీల కోసం వీళ్ళ పైన ఆధారపడి ఉండాలి. ఆ ఆధారపడి ఉండడంలో కొంత జబర్దస్తి ఉంటుంది గానీ, స్నేహం గూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందన్నమాట. అందువల్ల ఆయనకి ఆ కథనంలో గాని, పాత్రల్లో కానీ అటువంటి పాత్రలే కనబడతాయి మనకి. ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారు రచయిత, ఫాదరు, తర్వాత మీ బ్రదర్ మహేంద్ర గారు రాసిన కథలు కొన్ని. ఇప్పుడు ఒకే వస్తువుని తీసుకొని ఇప్పుడు 'అడవిలో ధర్మదేవత' అని రాజారాం గారు ఒక కథ రాశారు. అంటే అడవుల్లో కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి పట్టణాల్లో అమ్ముకునేవాళ్ళు. మీరు 'కాకులు గద్దలు' అని నాకు చాలా ఇష్టమైన కథ. మీరు 'కాకులు గద్దలు' అని ఒక కథ రాశారు. 'జర్తె' అని మహేంద్ర గారు ఒక కథ రాశారు. ఈ 3 కథలు చాలా డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌తో డిఫరెంట్ విషయాలు చెప్తూ ఉంటాయి ఇవి. తమాషాగా ఉంటుందది. ఇది ఇది కూడా యాదృచ్చికంగా, యాక్సిడెంటల్‌గా జరిగిన పనే. ఏదంటే మేము కొటాల అని ఒక చిన్న ఊళ్ళో ఉండేవాళ్ళం. 7, 8 ఏళ్ళు ఉన్నాం. అప్పుడు రాసిన కథలవి. ఆ! అప్పుడు తెలీదసలు ఒకే విషయం మీద రాస్తున్నామన్న విషయం కూడా ముగ్గురికి తెలీదసలు అట్లా కథలు వచ్చిన తర్వాత గాని. ఆ! ఆహ్, 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 ఆ భిన్నమైనటువంటి ఆహ్, దృక్పథాలు, భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఉండే కథలే అనుకుంటాను 3 కథలు. నా మ అసలు 'అడవిలో ధర్మదేవత' తర్వాత 'జర్తె', 'జర్తె' తర్వాత 'కాకులు గ్రద్దలు' అది క్రమం. నిజంగా కథ వైపు నుంచి చూస్తే. ఎందుకంటే అడవిలో ఏం జరుగుతుంది? అడవిలో జరిగేటువంటి దుర్మార్గం 'అడవిలో ధర్మదేవతలో' ఉంటే, 'జర్తె' దగ్గరకొచ్చేసరికి మొత్తం వ్యవస్థ
ఒక పెద్ద జట్టులాగా మారి పాపము బలహీనుల్ని పేదవాళ్ళని ఏ రకంగా దోచుకుంటోంది అనే విషయం జట్టులో వస్తుంది. ఆ తర్వాత మొత్తం వ్యవస్థలో కాకులు, గ్రద్దలు ఇక 2 భాగాలుగా విభజించుకోవడం ఎట్లా ఉంటుందనే కథ ఇట్లా వస్తుంది. ఇట్లా 3 ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ఆ క్రమం ఒకటి అర్థమవుతది. తర్వాత కాన్సెప్ట్ దాన్ని మేనిఫెస్ట్ చేయటంలో ఎవరిదైనటువంటి దృష్టి, ఎవరిదైనటువంటి పద్ధతి వాళ్ళకు ఉంది అన్నమాట. అది ఇది నేను కూడా ఒక పాఠకుడిగా వెనక్కి తిరిగి చూడడమే. నాకు తెలీదు. వచ్చినప్పుడు. తర్వాత చాలా రోజుల తర్వాత చదివితే నిజమే గదా! ఈ 3 కథలు ఒకటే రకమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చాయి గదా! అని అర్థమైంది. మళ్ళీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే ఆహ్, ఇప్పుడు 300 కథలు రాశారు. ఇప్పుడు 'రైలు ప్రయాణం', 'నిజానిజాలు' అని 2 కథలున్నాయి. ఆ 2 కథల్లో గూడా జేబు దొంగల గురించే రాస్తారాయన. అని 2 చాలా ఆసక్తికరంగా, చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కథలు ఆ 2 గూడా. అవన్నీ ఆయన తొలి నాటి కథలవి. అసలు ఈ కథల సంపుటాలు వేస్తున్నప్పుడు విశాలాంధ్ర వాళ్ళకిచ్చిన 220 కథల తర్వాత ఒక 10, 15 కథలు తప్పితే మిగతావి ప్రచురించుకోవాలని ఆయనకుండేది కాదు. అవి అన్ని కథలన్నీ ఆయన సేకరించి పెట్టారు గానీ, కథా సంపుటాలకి కథలిస్తున్నప్పుడు నేను కూడా పక్కన కూర్చునేవాడిని. అన్నీ చేసేవాళ్ళం. చేస్తున్నప్పుడు ఈ కథలన్నిటిని ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు రాసిన కథల్లేరా వాటిని ఎందుకులే పక్కన పెట్టేసేయ్ అనేవాళ్ళు. పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదాయన. కానీ ఇప్పుడు ఈ సంపుటాలు వేస్తున్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు, నాన్న స్నేహితులు, సాహిత్యాభిమానులు అందరూ ఏమన్నారంటే, ఆయనకు రాసిన ప్రతి కథ వస్తే బావుంటదండి. ఒక సమగ్ర సంకలనం తీసుకొస్తే బావుంటుందన్నప్పుడు, నేను కొంచెం జాగ్రత్తగానే మళ్ళీ ఆ కథలన్నిటిని చదివాను. మొత్తం అన్ని కథల్ని మళ్ళీ చదివి వాటిని ప్రచురించడం వల్ల ఏవైనా ఇబ్బందులున్నాయా? ఆయన రచయితగా ఆయన వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగించే కథలు కూడా ఉండే అవకాశం ఉంటుంది గదా! నిజానికి అని నేను జాగ్రత్తగా చదివాను. చదివినప్పుడు నాకేమనిపించిందంటే ఆ తొలినాటి కథల్లో హ్మ్, కల్పన ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన 'నిజానిజాలు', 'రైలు ప్రయాణము' ఆ తర్వాత చాలా కథలు అప్పుడు రాసిన కథలు 'తారుమారు' ఇలా చాలా కథలున్నాయి ఆయన తొలినాటి కథలు. అవి దాదాపు ఒక 40, 50 కథలుంటాయి. ఆ 40, 50 కథల్లో ఆహ్, ఆయన స్వభావానికి సంబంధించిన బీజాలైతే ఉన్నాయి. ఆ! ఆ కథ కన్సీవ్ చేయటంలో కూడా ఆయనదైన పద్ధతుంది. కానీ అవన్నీ అప్రెంటిస్ కథలుగానే ఉంటాయి అవి. ఆ కథలన్నీ. ఆ! కానీ అవి చదవడం పాఠకుడికి ఏమి ఇబ్బంది కలిగించదు. పాఠకుడికి మిగిలిన కథలకి పెద్ద పెద్ద కథలతో పోలిస్తే పెద్ద తేడాలు కనిపించవు గానీ, వాటి విస్తృతి, వాటి కాన్సెప్టు, వాటి తర్వాత ఎగ్జిక్యూషన్స్‌లో తరువాతి కథల్లో ఉన్నంత విస్తృతి గాని, నైపుణ్యం గాని ఉండదనమాట. అంటే ఇంకొకటుంది సార్. ఇక్కడేంటంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా నాలాగా కథలు కొత్తగా చదవడం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చదవడానికి అవి సీరియస్ కథలంటే సామాజిక మార్పుల గురించి గానీ, లేదంటే సమాజంలో ఉన్న విభిన్నమైన వ్యక్తుల గురించి గానీ, వాళ్ళ జీవితాల గురించి గానీ, తెలియని జీవితాల గురించి సీరియస్‌గా చెప్తూనే చాలా రీడర్ ఫ్రెండ్లీగా ఉంటాయి కథలు. అంటే ఎవరైనా ఈరోజు నన్నొచ్చి తెలుగు కథలు నేను మొదలుపెడతాను అంటే, బహుశా నేను రాజారాం గారి కథలతోనే మొదలుపెట్టమంటాను నేను. ఇప్పుడు కథ కథకుడికి, నవలాకారుడికి వాడి మొదటి మౌలికమైన ప్రాథమికమైనటువంటి పని కథ చెప్పడమే. కథని ఆసక్తికరంగా చెప్పడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అసల. ఇప్పుడు జానపదుల గురించి నేను మీకు ప్రస్తావించాను గదా! జానపద కథలు రాత్రల్లా చెబుతారు. రాత్రి మొదలుపెట్టి ఉదయం దాకా చెబుతాడు వాడు. కావమ్మ కథ, కాంబోజరాజు కథ, ముగ్గురు మరాఠీల కథ ఇవన్నీ తెలిసిన కథలే అసలు. అసలు ప వాళ్ళు సంవత్సరానికోసారి ఈ కథలు పిలిపించుకొని చెప్పించుకునే గ్రామాలుండేవి. ఇప్పుడు మా నాన్న చిన్నతనంలో. కానీ అంటే వాడొచ్చి అదే కథ చెబుతాడు మళ్ళీ. మళ్ళీ పాఠకులు అంటే ప్రేక్షకులు మళ్ళీ విని రాత్రల్లా ఏడుస్తూ ఉంటారు. ఆ ఆ విషాద కథలకి. దీని వెనకాల ఏమిటంటే కథ ఆసక్తికరంగా చెప్పడము అనేది ఒకటుంది. అసలు ఎంత గొప్ప సాహిత్యం అయినా మౌలికంగా కథ చెప్పడం ముఖ్యం. పాఠకుడిని
తనతో పాటు నడుపుకెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. ఆ పని చేసిన వాళ్ళే గొప్ప రచయితలు అవుతారు. హ్మ్. టాల్‌స్టాయ్ నుంచి శరత్ శరత్ కంటే గొప్పగా కథ చెప్పేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ముక్కు పట్టి లాగెళ్ళిపోతాడు కథ బట్టి. ఆ! కాబట్టి పాఠకుడిని తనతో పాటు తీసుకెళ్ళి తను చెప్పే విషయాన్నంతా ఆసక్తికరంగా వినిపించుకునేలా చేసుకోవటం అనేది రచయిత చేయాల్సినటువంటి మౌలికమైనటువంటి పని. హ్మ్. ఈ పని చేయటం అనేది రకరకాలుగా చేస్తారు అందరు రచయితలు. ఆహ్, బ అది చాలా సులువుగా, సునాయాసంగా, సహజంగా చేయడం అనేది మా నాన్నగారి రచనల పద్ధతి. అవి ఆయన పాఠకుడిని అనునయిస్తూ వాడికి అర్థమయ్యేటట్టుగా చాలా స్పష్టంగా కథ చెప్పుకుంటూ వెళ్తారు. ఆ! కథ చదివిన తర్వాత మళ్ళీ పాఠకుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదేమో అనిపించే కథలు కూడా కొన్ని కనబడతాయి. కానీ చా చాలా ది సింప్లెస్ట్ ఈస్ ది గ్రేటెస్ట్ అంటాడు సాహిత్యంలో. చాలా సింపుల్‌గా ఉండడం చాలా కష్టం. ఈ సింప్లిసిటీ చాలా డిసెప్టివ్ కూడా. ఇది ఎంత డిసెప్టివ్ అంటే ఏ చైల్డ్ కెన్ అండర్‌స్టాండ్ ది మీనింగ్. బట్ ఏ గ్రోన్ అప్ మ్యాన్ మే మిస్ ది మీనింగ్ అంటారు విమర్శకులు. ఇప్పుడు చాలా సాధారణంగా సింపుల్‌గా ఉండే కథ చేసి అర్థమైపోయిందిలే అని ప్రశాంతంగా ఎళ్ళిపోయేసేయడం చాలా సుఖమైన పని. కానీ జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు అందులో ఉంటాయి. ఆ విషయాలను కూడా గమనించడం అనేది మెచ్యూర్డ్ పాఠకులు చేసేటువంటి పని. అయితే గొప్ప రచనలన్నీ ఏ ఏ పాఠకుడికి ఆయా వయసుల్లో, ఆయా సమయాల్లో సరిపోయేటట్టుగా చెబుతూ వస్తాయి. చదివే కొద్దీ మారుతుందన్నమాట. కొన్ని రచనలు పారామీటర్స్‌గా మారిపోతాయి. ఒక్కొక్క వయసులో ఒక్కో రకంగా అర్థమవుతాయి. దీంట్లో కొన్ని కథల్లో సోషల్ కామెంటరీ గూడా ఉంటుంది సార్. చాలా సటిల్‌గా. అంటే నిన్న రాత్రి నేను 2 కథలు చదివాను. 'జీవన ప్రహసనం' అని ఒకటి, 'జీవన శిల్పం' అని. అది దాంట్లో ఇన్‌ఫాక్ట్ 'జీవన ప్రహసనంలో' ఆయన అంటారు. అవకతవకల్ని అరికట్టే శక్తి మనకు లేకపోయినా, వీలైనంతలో మనం మన చిన్న గొంతుతో వీటి పట్ల అసమ్మతి తెలపొచ్చునని నా విశ్వాసం అని. అది ఆ కథ గూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఏవైతే మనం మరుగున పడిపోతున్న కళారూపాలు, ఇప్పుడు ఆ 'భారతం' కథ నుంచి తర్వాత నాటకం ఎట్లా అయింది అనేది, అంటే యాస్ ఇఫ్ హి ఈస్ ఫోర్‌వార్నింగ్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ డ్రామా ఆల్సో ఆ కథలో నాకనిపించింది. అదే దాంట్లో 'భారతం' చెప్పేది ఎట్లయితే డిటీరియరేట్ అయిపోయిందో, నాటకంలో గూడా అదే డిటీరియరేషన్ కనబడుతుంది గానీ, నాటకం ఆ రోజుకి వెరీ పాపులర్ ఆర్ట్ ఫార్మ్. హ్మ్. మొదటి ప్రశ్న చాలా ఆసక్తికరమైంది. నేను కూడా చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉన్నాను. చెప్పడానికైతే ఇప్పుడు అవకాశం దొరికింది. ప్రాంతీయమైన వస్తువుని ప్రాంతీయ శిల్పంతో చెప్పటం. హ్మ్. మనము చాలామంది లాటిన్ అమెరికన్ రైటర్స్ చేస్తారని, హ్మ్. తర్వాత ఆఫ్రికన్ రైటర్స్ చేస్తారని అంటాం గానీ, హ్మ్. ఈ పనిని ఆయన చాలా చిన్నప్పటి నుంచి చేస్తున్నారనమాట. 'సంక్రాంతి శంఖం' అని ఒక కథ ఉంటది. 'అంబ పలుకు జగంబ పలుకు' అనే కథలో బుడబుక్కల వాడు పద్ధతనమాట. వాడు హ్మ్. ఆహ్, వ ఒక పెద్ద మోతుబరి ఇంట్లో నుంచి భిక్షం ఎత్తుకోవడానికి ఎళ్తాడు. వాళ్ళు హ్మ్. చాలా దుర్మార్గులు. హ్మ్. వాడిని తరిమేస్తారు. వాళ్ళు మనుషులంటే వెగుడుగా బతుకుతూ ఉంటారు. వాడిని తరిమేసిన తర్వాత వాడు బయటకొచ్చి శాపం పెడతాడు వాడు. శాపం హ్మ్. పెట్టి ఎళ్ళిపోతాడు. వాడి హ్మ్. శాపము ఫలించిందనేది కాదక్కడ విషయం. వాళ్ళ అమానవీయమైన స్వభావం వాళ్ళని క్రమంగా డికడెన్స్‌కి తెస్తుంది. వాళ్ళ హ్మ్. కుటుంబం చితికిపోతది. వాడు హ్మ్. చెప్పిన శాపం కాదు గానీ, ఒక హ్మ్. సామాజికమైనటువంటి పని జరిగిందనమాట. ఒక హ్మ్. సామాజికమైన సత్యాన్ని ప్రజల హ్మ్. యొక్క జానపదుల స్వభావంలోంచి, జానపదుల నమ్మకాల్లోంచి, జానపద శిల్పంలోంచి చెప్పడం అనే పని హ్మ్. లాటిన్ అమెరికన్ రైటర్సు, ఆఫ్రికన్ రైటర్సు చేస్తున్నారని గమనిస్తున్నాం. ఈ హ్మ్. పనిని ఆయన మొదటి నుంచి చేస్తున్నారాయన. పూర్తిగా రాయలసీమది. అందులో తొండనాడుది అయినటువంటి జీవితాన్ని తొండనాడు శిల్పంతో చెప్పటం. హ్మ్. 'ఆలికులు కుశలం' అనే కథ గాని, 'సర్కస్ డేరా' అనే కథ గాని, హ్మ్. హ్మ్. ఇవన్నీ హ్మ్. కేవలము ఈ ప్రాంతపు వస్తువే కాదు. ఈ ప్రాంతపు శిల్పం కూడా 'ఆలికులు కుశలమ' అని కానీ, హ్మ్. ఇలాంటి నేటివిటీ శిల్పంలో కూడా నేటివిటీని చూపెట్టేటువంటి కథలు రాయడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఆయన చేస్తున్నారనే విషయం హ్మ్. గమనించొచ్చు. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఆ ప్రాంతంతోనూ, ఆ జన జీవితంతోనూ, ఆ జానపదుల జీవితంతోనూ ఆయన అంతగా మమేకం కావడమే కారణం. దీనికి ఒక కొనసాగింపే 'జీవన ప్రహసనం' అనే కథ. హ్మ్. మహాభారత యజ్ఞం జరుగుతుంది మాకు తొండనాడులో 18 రోజుల పాటు. హ్మ్. 18 రోజుల పాటు జరిగే యజ్ఞంలో హ్మ్. పగల్లో కథ చెబుతారు. రాత్రుల్లో నాటకం జరుగుతది. ఈ
మొత్తము ఈ ఈ పని జరిపించడానికి డబ్బులు కావాలి కదా! ఆ! డబ్బుల కోసమని వాళ్ళు ఇప్పుడేం చేస్తారంటే వేలం వేస్తారు. ఈ హ్మ్. అంగళ్ళు వేలం వేసిన డబ్బుతోనే మహాభారతం జరుగుతుంది. ఆ ఓకే. అంగళ్ళలో చాలా భాగం మంది జూదం గృహాలే. హ్మ్. జూదం వద్ద ఇది జరుగుతున్న విషయం. ఆయనేం ఆ! కొత్తది చెప్పింది కాదు. కళ్ళ ముందు జరుగుతున్నదే. హరిదాస్ గురించిన కథ ఒకటుంటది. కథ రాశారాయన. ముగ్గురు అత్తగారులు అని. వాడు ఆ! హరికథ చెప్పడానికి వెళ్తాడు. మున్సబు దగ్గరికెళ్తే మనే గారి దగ్గరికి పో అంటాడు. మనే దగ్గరికి పోతే కర్ణం దగ్గరికి పో అంటాడు. వాడికి ఎవరు కథ చెప్పించుకునే వాళ్ళు ఉండడు. ఆ! వాడు నాలుగో రోజు ఇట్లా కాదని వాడే వెళ్లి రచ్చబండ దగ్గర హరికథ చెప్పడం మొదలెడతాడు. హ్మ్. మొదలెడితే హ్మ్. మనే గారు విని, ఓహో! హ్మ్. మున్సబు పంపించినట్టున్నాడే. మనం మాత్రం ఎందుకు వెనకబడి ఉండాలా? రేపు పోయి హ్మ్. రేపు కథ మందని చెప్పురా అని చెప్పేసి వాడు తాంబూలం పంపిస్తాడు. ఇంతలో హ్మ్. కర్ణం కూడా విని ఏమిరా వాళ్ళిద్దరు వాడెవరో పెట్టేసినారు. మన పేరు ఏమైపోవాలి? మనం కూడా చెప్దామని వాడు తాంబూలం పంపిస్తాడు. తర్వాత వాడు సంక్రాంతి శంఖంలో హ్మ్. ఆహ్, ఆ శైవ వీళ్ళుంటారనమాట. జంగం వాళ్ళు. హ్మ్. ఇట్లా ఈ ప్రాంతంలో చివికిపోయిన, అంతరించిపోతున్న కళల గురించి చాలా కథలు రాశారు. హ్మ్. ఇవన్నీ ఒక కాలంలో జరిగేటువంటి పనులు. ఈ కథలు రాసే క్రమంలో ఆయన చేసిన పనేమిటంటే, ఈ ప్రాంతముదే అయినటువంటి ఒక భిన్నమైన షార్ట్ స్టోరీ అనేది ఒక ఆంగ్ల హ్మ్. ప్రక్రియ. హ్మ్. ఈ ఆంగ్ల ప్రక్రియని హ్మ్. తెలుగుీకరించడం శిల్పంలో హ్మ్. కూడా చేసిన ఈయన మా నాన్న చేసిన పనుల్లో ముఖ్యమైనదిగా నేను భావిస్తాను. హ్మ్. శిల్పం కూడా హ్మ్. అచ్చమైన తెలుగు శిల్పాన్ని పెట్టడం అనేది జరిగింది. హ్మ్. అట్లాగే హ్మ్. అది జీవన ప్రహసనలో జరిగిన కథ. ఆ హ్మ్. కథలో కూడా కల్పన చాలా తక్కువ. జరిగిందంతా అట్లాగే జరుగుతాయి. ఎందుకంటే ఆహా! మా ఊర్లో కూడా మహాభారతం జరిగేది. మహాభారతం చెప్పడానికి వచ్చే హరిదాస్ ఉంటాడు గదా! హ్మ్. తప్పనిసరిగా హరిదాసు మా ఇంటికొచ్చేవాడు. ఎందుకంటే మా హ్మ్. మా నాన్నగారి తాతగారు పెద్ద హరిదాసు. ఆయన హ్మ్. మా ప్రాంతంలో మహాభారతం చెప్పేవాళ్ళు. మహాభారతం మా ఇంట్లో ఉంది. హరిదాసులు చాలా మంది నాన్నకి స్నేహితులుండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. స్నేహంగా ఉండేవాళ్ళు. అంటే హరికథ చెప్పడం అనేది 2-5 వరకే పని. మిగతా సమయాల్లో అతను తీరికే గదా! కాబట్టి కొంతమంది మంచి చాలా డొక్కశుద్ధి ఉండి, పద్యం బాగా పాడి, బాగా చెప్పేటువంటి హరిదాసులు కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళతో పరిచయం ఉంది. అలాంటి వాళ్ళున్నారు. తర్వాత కాలంలో మహాభారతంలో ఇలాంటి హరిదాసులు గూడా వచ్చారు. హరికథలు చెప్పారు. కాబట్టి ఆయన దాంట్లో ఆ కథలో కూడా కల్పన చాలా తక్కువ. కథ ఆయన రాశారు. తర్వాత జీవన శిల్పం కథ ఉంది గదా! దాని గురించి చాలా సార్లు నేను చెప్పాను. అది నేను మా తమ్ముడు ఇద్దరము ఈ కథలన్నీ చదువుతున్నప్పుడు, "ఎందుకు మీరు ఒకటేలాగా కథలు రాస్తారు? శిల్పంతో కూడా కొన్ని విన్యాసాలు చేయొచ్చు గదా!" అనేవాళ్ళు. ఆయన శిల్పంతో చాలా చిన్నప్పటి నుంచి చేస్తున్నారనే విషయం నేను మాకు గమనించగలిగే శక్తి కూడా ఉండేది కాదు. ఎందుకంటే నేను చెప్పాను గదా! ప్రాంతీయమైన శిల్పాన్ని వాడిన వాడని ఆయన. అవన్నీ మాకు తెలీవు గదా! అప్పుడు ఏదో మాకు చిన్నవాళ్ళం మేము. ఎందుకు మీరు ఎప్పుడు ఒకటే రగా కథలు రాస్తారేంటి? మీ దగ్గర ఒక మిషన్ ఉంది. ఆ మిషన్‌లో వేసేస్తారు వస్తువుని. ఎండ్ ప్రొడక్ట్ ఒకటొస్తుంది. మధ్యలో ఏదైనా శిల్పంతో గూడా ప్రయోగాలు ఎన్ని రకాలుగా జేయొచ్చు అని జెప్పి అన్నామన్నమాట. నాన్న ఏం మాటాడలేదు. నవ్వేసి ఊరుకున్నారు. 3 నెలలకంతా ఆ కథొచ్చింది. ఆ కథలో ఆయన చెప్పిన విషయాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, సాహిత్య శిల్పం కంటే జీవన శిల్పం ముఖ్యం రా నాయన అని చెప్పాడాయన. ఆ మాట ఆయన చెప్పడానికి కోసం దాంతో శిల్పంతో గూడా ఆడుకున్నారు దాంట్లో లాస్ట్‌లో. అంటే ఎప్పుడు రాసారు ఆ కథ అనేది నేను గమనించలేదు యాక్చువల్‌గా. అంటే ఈ రియల్ ఎస్టేట్ వచ్చి వస్తున్న రియల్ ఎస్టేటు వీటిలో వచ్చే మార్పులు, దానివల్ల సామాజికంగా వచ్చే మార్పుల గురించి కామెంటరీ లాగా అనిపించింది నాకది. రియల్ ఎస్టేట్ గురించి గూడా ఆయన 'ముసుగు నాగమ్మ మొహిడి' అని గూడా ఒక కథ రాశారు. అంటే సమకాలీన జీవితాన్ని గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని ఆయన కథలన్నీ చెబుతాయి మనకి. ఇప్పుడు రియల్ ఎస్టేటు మాఫియా అనేది తిరుపతి లాంటి నగరంలోకి వస్తూ ఉన్న కాలంలోనే, మొదట్లోనే 85 ఆ ప్రాంతంలోనే రాశారాయన 'ముసుగు నాగమ్మ మహిడి' అనే కథ. ఆ తర్వాత ఈ ఈ కథ కూడా దాదాపు అదే సమయంలో వచ్చింది. ఇప్పుడు కొన్ని కథలు రచయిత సమకాలీనంగా ఉండడం ఒకటి. సమకాలీనంగానే కాదు కాస్త ముందుగా గూడా చెప్పడం ఒకటి ఉంటాయి. ముందుగా చెప్పడం. ఈ 2 గూడా ఆయన కథలో జరుగుతాయి. ఇప్పుడు 'రాణి సాహేబ రంగయమ్మారావు' అనే కథ ఉంది. అందులో ఒక దళితుడు ప్రెసిడెంట్ అవుతాడు. వాడికి ప్రెసిడెంట్ కావడం వల్ల ఏం జరిగిందంటే కూలీలు కూడా పిలిచేవాళ్ళు ఎవరు లేరు. అది వాడికి జరిగిన పని. అప్పుడు వాడి భార్య ఏం చెప్తుందంటే, "నువ్వు ఇంట్లో కూర్చోరా నేను చేసి పెడతాలే" అంటుంది పాపం. "నువ్వు ఉంటే చాలు గదా!" ఈ కథ ఎప్పుడు ఆయన 70స్‌లో రాసింది. అట్లా అట్లా కొంచెము ఈ 'హెడ్ ఆఫ్ టైమ్స్' లాంటి కథలు కొన్నుంటాయి రచయితల జీవితాల్లో. ఇప్పుడు 'సబలా' కథ రాసినప్పుడు ఆయన
ఫెమినిజం అనే మాట లేదు. చాలా ముందుగా. అట్లాగే కోనలమ్మ కోన కథ రాసినప్పటికీ ఈ దళిత ఉద్యమాలు తర్వాత లెఫ్టిస్ట్ మూవ్మెంట్ కూడా లేవు. ఆయన అప్పుడు ఆ కథలు రాశారు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఇదేంటంటే అవసరమైనప్పుడు చెప్పవలసిన మాటని ఆ, అది చెప్పడం ఇబ్బంది అయినా చెప్పడం జరిగేది అన్నమాట. ఇప్పుడు ఆమ్, ఆ, ఎప్పుడో ఆ రోజుల్లో ఫెమినిస్ట్ ఉద్యమం రాకమునుపు సభలు రాసినటువంటి వ్యక్తే ఫెమినిస్ట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో ఆ, గాలితో పోరాటం చేయొద్దని అని రాస్తారు ఆయన. ఇప్పుడు ఆ, జీవితానికి నిర్వచనం సర్దుబాటు అని కూడా చెబుతారు. భార్యాభర్తలు సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఆ, అని అని చెప్పగలరు. అదేవిధంగా కోనలమ్మ కోన లాంటి దాంట్లో చాలా మంది దళితులు జరిగే అన్యాయాలు ఉండి వాళ్ళు తిరగబడవలసిన అవసరం ఉందని చెప్పింది ఇప్పుడు 60s లో. బాగా ఉద్యమం బాగా బలంగా ఉన్న 85 లాంటి కాలంలో రాతిలో తేమ గురించి రాస్తారు ఆయన. ఇలాంటి పనులు ఎందుకు చేశారంటే ఆయన పనిగట్టుకు చేసింది కాదు, ఆయన స్వభావం అది. సమాజానికి ఏం చెప్పాలో అది చెప్పాలి అనేది ఒక ఎక్కడో ఉంది ఆయనకి మనసులో వెనకాల. అంటే ఇవన్నీ డ్రైవింగ్ ఫోర్సెస్, ఇవన్నీ సైకి సైకి చేసే పనులు. అనుకోని చేయరు రచయితలు. రచయిత స్వభావం అది. నాకు ఆ జీవన ప్రహసనం అనే దాంట్లో ఆ లైన్, ఆ సెంటెన్స్ ఆయన రాశారు కదా, అది ఎవరైనా చేయాల్సిన పని అదేనేమో వాళ్ళ పరిధిలో అనిపించింది నాకు. అవకతవకలను ఎరికెట్టే శక్తి మనకు లేకపోయినా వీలైనంతలో మనం మన చిన్న గొంతుతో వీటి పట్ల అసమ్మతి తెలుపవచ్చునని నా విశ్వాసం అని రాశారు. అసలు మొత్తం సాహిత్యం చేసే పనంతా అదే అని. ఇప్పుడు మొత్తం సాహిత్యం ఏం ఒక రోజులో పెద్ద విప్లవాలు తెచ్చేసి ఈ సమాజాన్ని మార్చేసి మనుషులందరినీ నాగరికులు చేసేటట్టుంటే ఇంత ఇంత కూడా జరగదు కదా. సాహిత్యం ఏదో చాలా చిన్న గొంతుతోనే చెబుతుంది, చెప్పగలదు, దాని శక్తి అంతే. లేదంటే అది ఆ చిన్న మాట ఎక్కడో వాడి మనిషి యొక్క అంతరాంతరాల్లో పనిచేసి ఒక ఒక నిశ్శబ్దమైన చాలా దీర్ఘకాలికమైనటువంటి మార్పులు మాత్రమే తెస్తుంది సాహిత్యం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సంకలనం దాదాపు 3,000 రూపాయలు, 5 పుస్తకాలు ఒకేసారి కొనుక్కోవాలి. ఇండిపెండెంట్గా కొనడానికి లేదు. 3,000 రూపాయలు అంటే అవుట్ ఆఫ్ రీచ్ అని అనుకుంటాను. చాలా మంది పాఠకులకు అవుట్ ఆఫ్ రీచ్ అవుతుందేమో అని ఒక ఇది ఉంది. ఇవి చిన్న చిన్న సంకలనాలుగా కూడా వస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక. ఇప్పుడు ఒక రచయితవి రకరకాల సంకలనాలు వస్తాయి. ఒక రకంగా కాదు, చాలా రకాల సంపులు తీసుకొస్తారు ప్రచురణకర్తలు అవసరం కొద్దీ. ఆ ఆ తర్వాత ఉద్దేశాల కొద్దీ, వాళ్ళ కొన్నటువంటి అభిప్రాయాల కొద్దీ రకరకాల సంపుటాలు తీసుకొస్తారు. చిన్న సంపుటాలు ఇప్పుడు అరసం వాళ్ళ కథా స్రవంతి వాళ్ళైతే చిన్న పుస్తకం 50 రూపాయలకే ఇవ్వాలా పాఠకుడికి అని 5-10 కథలతో చిన్న పుస్తకం తీసుకొస్తారు. ఇట్లా రకరకాల సంపుటాలు వస్తాయి. ఇది యునెస్కో వాళ్ళు చేసినటువంటి చాలా పెద్ద పని. ఒక సమగ్రమైన సంపుటం తీసుకొచ్చారు వాళ్ళు. ఆ! ఇది 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 ఒక రకమైన సంపుటం. ఇది అయిన తర్వాత బహుశా యునెస్కో వాళ్ళే చిన్న చిన్న సంపుటాలుగా వేస్తారు తర్వాత అవసరం కొద్దీ. ఆ! అవి కూడా జరుగుతాయి. ఇది లైబ్రరీ ఎడిషన్ అనుకోండి, లేకపోతే కనానైజర్స్ ఎడిషన్ అనుకోండి. అన్నీ ఒక చోట ఉంటాయి. ఓ రచయితవి. ఆ! ఆ దృష్ట్యా ఇది చాలా అవసరం. ఒక చోట ఉంది. చాలా అంటే ఉన్న అసలు పుస్తక ప్రచురణలో కూడా యునెస్కో వాళ్ళు దీంట్లో చాలా ప్రయోగాలు చేసినారు. 5 సంపుటాలుగా వేయడమే కాకుండా లైట్ పేపర్ వాడినారు. ప్రతి పుస్తకము హ్యాండీగా ఉండేట్టుగా చూశారు. చాలా మంది పాఠకులకి, దాచుకునే వాళ్ళకి, లైబ్రరీ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. దాని ఉపయోగం అదే. ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముందర ఎక్కడైనా రాజారాం గారి మీద, ఆయన రచనా శైలి మీద, రచనా సరళ మీద ఏదైనా సమగ్రమైన పుస్తకం వచ్చిందా అంటే కూడా దొరకలేదు. ఆ వెలితి కూడా పూరించాలి మీరు. ఇది అంటే ఆ పని నేనే చేసి ఉండాలి. ఇప్పుడు ఆయన మీద రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి నా దగ్గర. చాలా మంది ముందు మాటలు రాసిన వాళ్ళు, రకరకాల సందర్భాల్లో ఆయన మీద వ్యాసాలు రాసిన వాళ్ళు, ఆయనకి అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, అజో ఇబో వాళ్ళ అవార్డు వచ్చినప్పుడు వచ్చిన సావనీళ్ళు పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి.
వీటినంతా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే హ్మ్. నాకున్న ప్రయారిటీలో ముందు ఈ పుస్తకం రావాల్సి ఉంది. తర్వాత ఆయన సాహిత్య వ్యాసాల పుస్తకం రావాలి. ఆ తర్వాత ఆయన ముందు మాటలు, గ్రంథ విమర్శలు 2 ఉన్నాయి. వీటి తర్వాత ఆ పుస్తకం తీసుకొద్దామని ఆ! అది కూడా ఎప్పుడో తీసుకొస్తాం. దానికేం అది పెద్ద పనేం కాదు. ఉన్నాయన్నీ. లేదంటే నాకున్న ప్రయారిటీలో దానికి తర్వాత అవసరం. మీరు చెబుతా ఉంటే దాని అవసరం కూడా ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తోంది. చేద్దాం నెమ్మదిగా. నాకు ఈ సాహిత్యపు పనుల్లో మా నాన్న వల్ల, మా తమ్ముడి వల్ల వచ్చిన బాధ్యతలు గూడా కొన్నున్నాయి. వాటిలో ఈ పనులు జేయడం గూడా ఒకటి. ఆహ్, దానికి కొంత ఇప్పుడిప్పుడు మొదటి నుంచి పశువుల కథలు చాలా సహాయపడుతూనే ఉన్నారు. అప్పుడు విశాలాంధ్ర వాళ్ళు, ఇప్పుడు యునెస్కో వాళ్ళు. చంద్రశేఖర్ రెడ్డి గారైతే ఈ పుస్తకం గురించి కథలు ప్రచురణ చేస్తున్నప్పుడే మాట్లాడితే, ఇది అయిపోయిన తర్వాత నవలలు, వ్యాసాలు కూడా వేద్దామండి అన్నారు. కాబట్టి అవన్నీ వరుసగా వచ్చే అవకాశాలున్నాయి. చాలా చాలా సంతోషం సార్. మీరనుకున్నట్టే మీరు ఆయన సాహిత్య వ్యాసాలు గాని, ముందు మాటలు గాని, ఆయన మీద వ్యాసాలు గాని, ఇవన్నీ తొందరలో మీరు తీసుకురావాలి. ఈ పుస్తకం చాలా మంది చేతుల్లోకి వెళ్ళి వాళ్ళందరూ ఆనందించాలని ఆకాంక్ష. థాంక్ యూ వెరీ మచ్.